ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 103 13వ వచనం. కీర్తనలు 103. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. చిన్న ప్రార్థన. తండ్రి దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. చదవడం లేఖన భాగాన్ని మా అందరికీ విడిచిపరచిపెట్టండి. మీరు మాట్లాడండి దేవా. నీకు వందనాలు తండ్రి. మీరు మాట్లాడితే అయ్యా మా జీవితాలు, మా బ్రతుకులు మారుతాయి తండ్రి. మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఫాదర్స్ డే. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అయ్యో థ్యాంక్ యూ చెప్పారా నాకు? అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది మీతోనే. సరే, సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఊరికే నవ్వనికే, రైట్. కనుక మరి ఈ రోజున అదే కొన్ని మాటలు ఈ రోజున నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ గత రాత్రి నుండి సిద్ధపడుతూ ఉన్నా. ఓకేనా? తండ్రి కుమారుల ఎడల తన ప్రేమ ఏంటి, తన కరుణ, కనికరం, తన జాలి ఎలాంటిది, ఏ రీతిగా తండ్రి ప్రేమిస్తున్నాడు. మరి ఈ తండ్రి ఇట్లా ప్రేమిస్తే, మరి ఈ తండ్రి ఇట్లా ఉంటుంటే, మరి ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఏంది అనే మాటలు, కొన్ని మాటలను గుర్తు చేసి ముగించాలని ఇష్టపడుతున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన దావీదు రాస్తున్నట్టు ఈ కీర్తనలో మనం చదువుకున్నాం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. చూడండి, తండ్రి కుమారుల ఎడల, వారి యొక్క పిల్లల ఎడల జాలి పడునట్లు. చెప్పండి, ఏందట? జాలి పడునట్లు. అంటే తండ్రి ఖచ్చితంగా తన యొక్క పిల్లల ఎడల జాలిని చూపించేవాడుగా ఉన్నాడు. అంటే తండ్రి ఎంత మాత్రము కూడా కఠినుడు, కసాయివాడు అసలు కానే కాడు. తండ్రి నిజముగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. తండ్రి తన పిల్లల ఎడల, తండ్రి తన కుమారుల ఎడల జాలిని చూపించేవాడుగా ఉన్నాడు. నిజముగా ఆ పరలోకపు తండ్రి అయితే ఈ రోజున మనము ఆయనను తండ్రి, అబ్బా అని పిలిచే యోగ్యత లేనటువంటి మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించినాడు. ఆయన, ఆమేన్, హల్లెలూయా. కుమారులుగా స్వీకరించినాడు. అసలు ఆయన కుమారులుగా స్వీకరించడానికి మనలో ఎలాంటి అర్హత అసలు లేనే లేదు. కానీ ఎందుకు ఆ యొక్క అర్హత మనం కోల్పోయినాం అని మనం ఆలోచన చేస్తే, అలాంటి తప్పిదములు, అలాంటి పొరపాట్లు కుమారులు, పిల్లలు చేసినారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఒక మాట రాయబడ్డది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. చదవండి దయచేసి. మౌతులు ఉన్నాయి, ఇయ్యండి దయచేసి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీదికి తిరగబడినారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను పిల్లలను ఏం చేసినాను? పెంచినాను, గొప్పవారినిగా చేసినాను. కానీ వారు నా మీద తిరగబడినారు. అదే యెషయా గ్రంథంలో రాయబడిన మాట 49వ అధ్యాయం 15వ వచనం. చదవండి దయచేసి ఒకసారి.
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచునా వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. ఆమేన్, హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి, నేను పిల్లలను పెంచినాను, పెద్ద చేసినాను, వారు నా మీదకి తినబడ్డారు, కానీ నేను వారిని మరువలేను. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారిని విడిచిపెట్టలేదు, నేను వారిని మరిచిపోలేదు. తండ్రి తన కుమారుల ఎడల ఏం చూపిస్తాడు? చాలు పిల్లలు తిరగబడిన పిల్లలని వారి కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు తండ్రి, ఎంతగానో వారిని పెంచినాడు, పెద్ద చేసినాడు. అలాంటి స్థితిలో కూడా పెంచి పెద్ద చేసిన పిల్లలు అనబడిన వారు, కుమారులు అనబడిన వారు, కుమార్తెలు అనబడిన వారు దేవునికి, తండ్రికి తిరగబడిన వారుగా ఉన్నారు. ఆయన మరువని దేవుడుగా ఉన్నాడు. కుమారులను, పిల్లలను ఏం చేయలేదు, ఆయన మరువలేదు. మరువని, విడువని, ఎడవాయని దేవుడు ఆయన. యాకోబుతో అంటాడు, ఓ యాకోబు, నేను నిన్ను నిర్మించినాను, నేను నిన్ను విమోచించినాను, నేను నిన్ను మరువజాలను అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో మాట్లాడతాడు, నేను నిన్ను మరువజాలను అని అన్నాడు ఆయన. ఒకసారి చూడండి దయచేసి 44 యెషయా గ్రంథం. రైట్, క్షమించండి, 21 రైట్, 21 ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించినాను. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క యాకోబు యొక్క జీవితంలో యాకోబు తన తండ్రిని మోసం చేసిన వాడుగా ఉన్నాడు. తండ్రిని మోసం చేసిన వాడు ఈ రీతిగా ఒక మోసపూరితమైన జీవితాన్ని జీవించిన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను విమోచించినాను, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపో. చూడండి, తన పిల్లలు ఎలాంటి పొరపాట్లు చేసినా, ఎలాంటి తప్పిదములు చేసినా వారిని క్షమించి వారిని కనికరించేవాడుగా ఉన్నాడు. వారి ఎడల జాలు చూపించి వారిని విడిచిపెట్టని వాడుగా, వారిని మరువని దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసునా? ఆయన ఈ రీతి రాయబడ్డది ఇర్మియా గ్రంథము 31:3 చూడండి ఒకసారి. 31:3 ఇర్మియా 31:3 నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే తిరగబడినటువంటి జీవితాలకు తిరగబడిన జీవితాలను ఏ విధంగా మరవకుండా ఉన్నాడు, ఏ విధంగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు మనం ఆలోచన చేస్తే శాశ్వతమైన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచూ ఉన్నాడు. నిన్ను విడువని ఎడల విడువక నీ ఎడల కృప చూపిన వాడుగా ఉన్నాడు. కృప చూపిన వాడుగా ఉన్నాడు. మీరు విన్నారా? చూడండి, తండ్రి జాలి అంటే ఎట్లుందో చూడండి, తండ్రి ప్రేమ అంటే ఎట్లుందో చూడండి ఒకసారి. నిజముగా తండ్రి ప్రేమ ఎంత గొప్పది అంటే
తండ్రి నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎన్ని తప్పిదములు చేసినా, నువ్వు ఎంత తిరగబడినవి జీవితాన్ని జీవించినా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే కుమారుని కొరకు తండ్రి ఏమైనాడు? మరణించినాడు. ఆమె హల్లెలూయా. కుమారునికి బదులు మరణించిన ప్రేమ. నిజంగా చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్షాలోము దావీదును చంపాలని ఇష్టపడ్డాడు. ఐతోపేలుతో అనగా దావీదు యొక్క మంత్రి అబ్షాలోము కలిసి దావీదును చంపాలని అనుకున్నాడు. అబ్షాలోము ఎవరు? దావీదు యొక్క కుమారుడు. దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము. ఈ యొక్క అబ్షాలోము మీరు చదవండి దయచేసి ఎప్పుడైనా సరే. 2వ సాముయేలు గ్రంథము 13వ అధ్యాయము నుండి 18 వరకు మీరు చదివితే అబ్షాలోము గురించి మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. అయితే ఈ యొక్క దావీదును చంపాలని ఐతోపేలు ప్రయత్నం చేస్తున్నాడు. అనగా దావీదు యొక్క మంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మంత్రే అబ్షాలోముకు సలహా ఇచ్చినాడు. ఈ విధంగా నీ తలను చంపొచ్చు, ఈ విధంగా ఇప్పుడు బలహీనుడిగా ఉన్నాడు గనక, ఇప్పుడు కొంచెం అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు గనక, ఈ స్థితిలో ఇప్పుడు మనం దొరకబట్టుకొని అతన్ని చంపొచ్చు అని తన అంటే ప్రయత్నము చేస్తున్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఐతోపేలు అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏం కావాలి? విఫలము కావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఆ యొక్క ఐతోపేలు దగ్గరికి అబ్షాలోము బయలుదేరి వెళ్ళినాడు. ఆ కంచరి గాడిద మీద కూర్చొని బయలుదేరినాడు. ఈ యొక్క ఐతోపేలు దగ్గరికి ఈ యొక్క అబ్షాలోము బయలుదేరినప్పుడు ఏం జరిగిందంటే, ఈ యొక్క కంచరి గాడిద మస్తకి వృక్షము కిందికి వెళ్ళి వెళ్తున్నప్పుడు ఈ యొక్క అబ్షాలోము అధికమైన కురులు అనగా వెంట్రుకలు కలిగిన వాడు గనుక ఆ యొక్క చెట్టు కిందికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు కొమ్మలకు ఈ యొక్క వెంట్రుకలు తట్టుకొని అట్లనే ఊగిలాడినాడు. కింద నుంచి గాడిద వెళ్ళిపోయింది. ఆ చెట్లకు ఊగులాడుతూ ఉన్నాడు, వేలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆకాశముకు భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు అబ్షాలోము చేస్తున్న ప్రయత్నములు ఏం జరిగిందో తెలిసిన విఫలమైపోయినవి. అక్కడ అబ్షాలోముకు సంబంధించినటువంటి శత్రువులు చూసినారు. అదే చెట్టు మీద ఉండగానే బాణములతో అతన్ని బాణములు వేసి, ఈటలు వేసి అతన్ని చేసినారు, చంపేసినారు. ఏం చేసినారు? చంపేసినారు. అయితే ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీకు ఇట్లా మేలే జరిగింది, ఇది జరిగింది, ఇట్లా జరుగుతుంది అని చెప్తుంటే దావీదు అంటున్నాడు, నా కుమారుడు క్షేమముగా ఉన్నాడా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? దావీదు ఏమంటాడు తెలుసునా? నా కుమారుడు క్షేమముగా ఉన్నాడా. ఇంకా విషయం చెప్తున్నాడు. ఇట్లా నీకు పలానా వ్యక్తి చంపబడ్డాడంటే నా కుమారుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అంటున్నాడు. ఏమన్నా చెప్పండి. ఈ విషయం పూర్తిగా అర్థమైపోయింది. నా కుమారుడు, నీ ఇష్టమైన కుమారుడు అబ్షాలోము ఇప్పుడు ఏమైపోయినాడు? చచ్చిపోయినాడు అన్న సంగతి అర్థమైంది. ఈ మాట చదువుకో చూడండి దయచేసి. 2 సాముయేలు 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. దావీదు అంటున్న మాట, ఆ మాటలు ఆ సందర్భం చదువుతుంటే అసలు ఖచ్చితంగా మన గుండె గరిగిపోతుంది. తిరుగుబాటు చేసిన కుమారుని గురించి, దావీదును చంపాలనుకున్న కుమారుని గురించి తండ్రి మాట్లాడుతున్న మాట. బైబిల్ అనుకుంటాను ఇంతకంటే ప్రేమ
తండ్రి ప్రేమ ఏ కుమారునికి ఎవరు చూపించదనుకుంటా. తిరుగుబాటు చేసినాడు అబషాలోము. దావీదును చంపాలని కన్న తండ్రిని చంపాలని ప్రయత్నం చేసినటువంటి అబషాలోము విషయంలో చచ్చిపోయినప్పుడు అంటున్నాడు, ఓ నా కుమారుడు అబషాలోమా, ఓ నా కుమారుడు అబషాలోమా అని కేకలు వేయచ్చు. నీకు బదులుగా నేను మరణిస్తే బాగుంటుండే, నీకు బదులుగా నేను మరణిస్తే బాగుండు. చూడండి తండ్రి ప్రేమ ఎంత గొప్పది. తండ్రిని చంపాలని చూసినటువంటి అబషాలోము విషయంలో తండ్రి కొరకు శత్రువుతో చేతులు కలిపి తండ్రిని సంహరించాలనుకున్నటువంటి కుమారుని విషయంలో ఆ తండ్రి చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పగా కనబడుతుంది. ఓ నా కుమారుడు అబషాలోమా, ఓ నా కుమారుడు అబషాలోమా, నీకు బదులుగా నేను మరణిస్తే బాగుంటుండే, నీకు బదులుగా నేను చనిపోతే నేను చనిపోయిన ఎంత బాగుండును అంటున్నాడు. ఇది తండ్రి ప్రేమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎన్ని తప్పిదములు చేసినా, మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎలాంటి తిరుగుబాటు ఆ పరలోకపు తండ్రికి మనం చేసినా, ఆ యొక్క తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా తండ్రి నీ క్షేమాన్ని కోరుతున్నాడు. నీ యొక్క క్షేమ సమాచారం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు అబషాలోము క్షేమముగా ఉన్నాడా, నా కుమారుడు అబషాలోము క్షేమముగా ఉన్నాడని ఎన్నిసార్లు అన్నాడు. ఇది తండ్రి ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమలో ఎలాంటి పొరపాటు, ఎలాంటి తప్పిదము లేదు. నిస్వార్థమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు చనిపోనికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా, అవి నీ జీవితంలో ఎన్ని తప్పిదలు నువ్వు చేసినా, అసలు నీ జీవితంలో తీసివేయాలని తాను ఇష్టపడుతున్నాడు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అవి ఎంత మాత్రం తన మనసులో కానీ తన హృదయంలో కానీ పెట్టుకొని కానీ ఇష్టపడుతుంది. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నంటే ఒకసారి మనకు తెలిసినటువంటి లేఖన భాగాన్ని చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము చదవండి చేసి 21, 22, 23, 24 వచనాలు చదవండి చేసి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ఆమేన్. హల్లెలూయా. తప్పైన కుమారుని గురించి చదువుకున్నా. తప్పైన కుమారుడు ఎన్ని పొరపాట్లు చేసినాడు, ఎంత తప్పిదం చేసినాడు. నిజముగా తండ్రిని దుఃఖపెట్టినాడు, తల్లిని దుఃఖపెట్టినాడు. ఇంటి వారందరూ కూడా బాధలో ఉండేది. ఆస్తిని పంచుకొని దూరదేశం వెళ్ళినాడు. దూరదేశం వెళ్ళి సరిగా ఉన్నాడా? సరిగా లేడు. ఎట్లున్నాడు? దుర్వ్యాపారం చేసినాడు, వేషలతో సాంగత్యము చేసినాడు, విచ్చలవిడి జీవితము జీవించినాడు, లోక సంబంధమైన జీవితాన్ని తాను జీవించినాడు. అన్ని పోగొట్టుకున్నాడు. నిజముగా తప్పిపోయిన కుమారుడు చేయలేని పాపం అంటూ లేదు. అన్ని తప్పిదములు తాను చేసినాడు. కానీ తండ్రి గురించి రాయబడ్డది, అన్ని పాపములు చేసిన, అన్ని తప్పిదములు చేసిన,
అంత అతన్ని ఇబ్బంది పెట్టిన, తన మనస్సును గాయపరిచిన అవన్నీ ప్రక్కన పెట్టి తండ్రి అట 20 వచనం రాబడిన వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి, ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే. నీకు ఎవరైనా నష్టం చేసిన వారు నీ ఎదుట ఉంటే నీకు ఎట్లుంటుంది? నీకు కనబడితే నువ్వేం ఆలోచన చేస్తావు? అసలు మూర్ఖుడు, మూర్ఖురాలు అని మనము మన మనసులోనికి బూతు పదాలు లేకపోతే ఏదో ఒక పదాలు వస్తూ అవునా దూరం ఉండగానే ఇంకా ముందుకెళ్ళి పోయిన అటు అయినా ఇట్లు అయినా కనబడుతుంటే ఎంతగానో నష్టం చేసినాడు, ఎంతగానో తండ్రి యొక్క మనసును గాయపరిచిన వాడు. అలాంటి వారి కొరకు తండ్రి దూరం ఉండగానే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. తండ్రి కుమారుడు ఎలా జాలిపడడం అంటే ఇదేనేమో. ఆమేన్ హల్లెలూయా. అంతే కదా, అంతే కదా. మరి ఎదురు చూస్తున్న ప్రేమ ఎవరి కొరకు? ఎవరి కొరకు? కుమారుని కొరకు. నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు ఏ దారి గుండా, ఏ వైపు గుండా వస్తాడో అని చూస్తున్నాడు. అంటే కుమారుని గురించి తన మనస్సులో ఎలాంటి కల్మషం అసలు లేనే లేదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తండ్రికి కుమారుడిగా నీవు ఉన్నావు, ఆ పరలోకపు తండ్రికి నువ్వు కుమార్తెగా ఉన్నావు, ఆ పరలోకపు తండ్రికి నీవు కుమారుడిగా ఉన్నావు. నీ జీవితంలో ఆ తండ్రి యొక్క మనసును గాయం చేసిన, ఆ యొక్క తండ్రిని బాధపరిచిన నీ చేస్తున్న బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడవడికను బట్టి, నీ యొక్క జీవితాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి చెడు కార్యాలను బట్టి ఆ తండ్రి బాధపడినా ఇంకా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాడు. ఏ క్షణమైనా నువ్వు తిరిగి వస్తావేమో అని, ఏ క్షణమైనా నీవు నీ జీవితంలో నీ తప్పిదాన్ని, నీ పాపాన్ని ఒప్పుకుంటావేమో అని ఆ పరలోకపు తండ్రి నీ కొరకు నా దగ్గరికి తిరిగి వస్తాడేమో అని, నా సన్నిధానికి తిరిగి వస్తాడేమని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు ఎదురు చూస్తున్నా ప్రేమ. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రేమ. నీ తప్పిదం లెక్క చేయడు. మనుషులు నిన్ను హేళన చేస్తారేమో, నువ్వు చేసిన పొరపాటును బట్టి, నువ్వు చేసిన తప్పిదను బట్టి ఆ పరలోకపు తండ్రి మాత్రం ఎంత మాత్రము కూడా నిన్ను వేలెత్తి ఎంత బాగా చూపించడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. వస్తావా నువ్వు ఆయన దగ్గరికి? నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ తండ్రి దగ్గరికి, ప్రేమ అనబడేటువంటి దేవుని దగ్గరికి నీ వస్తావా? నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. రాయమాట వానిని చూచి కనికరా పడి. ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే కనికరము కలిగిన ప్రేమ. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కనికరము కలిగిన ప్రేమ, జాలిని చూపించే ప్రేమ. కనికరము. ఎప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతావు? అతిక్రమను దాచిపెట్టువాడు వర్తిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని, ఆమేన్ హల్లెలూయా, దేవుని కనికరం పొందును. అంటే ఈ కుమారుని ఎడల దేవుడు చూస్తున్నాడు. ఈ కుమారుని కొరకు ఈ కుమారుని కరుణించినాడు. అంటే కుమారుడు తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కుమారుడు ఏమన్నాడు? తండ్రి, నీకు నువ్వు పరలోకమునకు విరోధమని పాపము చేస్తున్నాను, నేను నీ కుమారుడిగా ఉన్నటకు యోగ్యుని కాను అన్నా. నేను కూలివాళ్ళగా ఉంటాను వచ్చినాడు. కానీ తన తప్పిదాన్ని, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కప్పుకొనక ఒప్పుకున్నాడు గనుక దేవుని యొక్క కనికరాన్ని, తండ్రి యొక్క కనికరాన్ని కుమారుని మీద చూపించినాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా.
మూడవదిగా మెడ మీద పడి ముద్దు పెట్టినాడు. ఆమె హల్లెలూయా. ముద్దు అనేది ప్రేమకు గుర్తుగా ఉన్నది. అనగా తన మనస్సులో అసలు ఇంకా ఏమీ లేదు. దేవుని యొక్క ముద్దు ఇస్కరియోతు లాంటిది కాదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యొక్క ముద్దు ఎలాంటిది? ఒక పరిశుద్ధుని, పవిత్రమైన, ఏ పాపము లేనటువంటి వ్యక్తిని అప్పచెప్పనికి పెట్టినా అది పగతో, ద్వేషముతో కూడినటువంటి ముద్దు. అది మానవులు చూపిస్తారు. దేవుడు తండ్రి అట్లా లేదు. కల్మషము లేనటువంటి తండ్రి. ఆమేన్, హల్లెలూయా. కల్మషము లేనటువంటి దేవుడు ఆయన. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ముద్దు పెట్టినాడు ఆయన, పవిత్రమైన ముద్దు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. ఇంకా అయితే తండ్రి చూచి వసస్త వస్త్రము ఉంగరము పెట్టి, వాని చేతికి ఉంగరము పెట్టి, చూడండి, ప్రశస్త వస్త్రములు తెచ్చినాడు. ప్రశస్త వస్త్రములు, వాని చేతికి ఉంగరము పెట్టి. ఉంగరము పెట్టడం అనగా అధికారానికి గుర్తుగా. చూడండి, తండ్రి కుమారుడు అన్నాడు. 19వ వచనం, ఒకసారి 19వ వచనం చదవడా. 19వ వచనం. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అది ఎవరి మనసులో ఉంది? ఇప్పుడు కుమారుని మనసులో ఉంది. కానీ తండ్రి ఏం చేసినాడు? రింగు పెట్టి, ఉంగరం పెట్టి ఏమిచ్చినాడు? కుమారుడా, నువ్వు కూలివానివి కాదు, నువ్వు బానిసవు కాదు, నువ్వు దాసుని కాదు, నువ్వు నా కుమారుడు. తిరిగి నేను నా కుమారుడిగా స్వీకరిస్తున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అధికార పూర్వకంగా అంతమందిలో అన్న ఎదుట కుమారునిగా స్వీకరించినాడు. ఆమేన్, హల్లెలూయా. అస్సలు దీని బిడ్డారా, మనం అనుకుంది ఒకటైతే ఆయన చేసింది ఇంకొకలాగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకుంది వేరుగా. ఖచ్చితంగా మానవుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు కనుక ఎలాంటి చిన్న చూపు నిన్ను అస్సలు చూడనే. నీకు అధికార పూర్వకముగా నీకు అధికారం ఇస్తూ తన కుమారుడిగా స్వీకరిస్తాడు. నా కుమారుడు తప్పిపోయి దొరికినాడు, నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు అన్నాడు. కానీ నువ్వు పనికి మాలిన, నువ్వు వెళ్ళిపో, నువ్వు నష్టం చేసావని ఒక్క మాట తన నోటి నుంచి రాలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డరా, తండ్రి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో, ఆ తండ్రి అయితే తప్పిపోయిన కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. ఎన్నో పొరపాటు చేసినాడు, ఎన్నో తప్పిదములు చేసినాడు, కానీ నిశ్చయముగా కుమారుని అంగీకరించిన వాడుగా ఉన్నాడు. చూడండి బిడ్డారా, ఎంత గొప్ప దేవుడు అంటే. నా కుమారుని యొక్క మనసులో ఇలాంటిది ఇంకేమన్నా ఉందేమో అనుకొని ప్రశస్త వస్త్రములు స్నానం చేయించి, కటింగ్ చేయించి, ప్రశస్త వస్త్రం చేసి, ఉంగరం పెట్టి, చెప్పులు తొడిగించినాడు కుమారునికి. నెమ్మది లేనటువంటి జీవితానికి, శాంతి లేనటువంటి జీవితానికి, సమాధానం లేని జీవితానికి సమాధాన అనబడిన జోళ్లను ఇచ్చినాడు. నా కుమారుడు ఇంకా ఎంత మాత్రము కూడా తనకు లోటు అనేది ఉండొచ్చు. తండ్రితో సమాధానముగా ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి, అందరితో సమాధానం ఉండాలి. వారి జీవితం ఎప్పుడు కూడా కుమిలిపోకూడదు. అయ్యో నేను చేసిన పొరపాటు ఇది అని ఏమిచ్చినాడు? సమాధానముగా ఉంచినాడు. అంత మాత్రమే కాదు, తాను కోల్పోయిన సంతోషం తిరిగి ఏం చేసినాడు? ఇచ్చినాడు. తన కొరకు క్రొవ్విన దూడను
వధించినాడు. ఎవరి కొరకు వధించబడ్డది ఇప్పుడు? కుమారుని కొరకు. అనగా తన కొరకు, బిడ్డ నేను నీ కొరకు ఏమి కూడా, తన మనసులో నేను ఇంత నష్టపరిచినందుకు నన్ను ఇంత తక్కువ చూపిస్తున్నారు, లేదా నన్ను ఇంత ఎవరైనా ఇంట్లో పిల్లలు పొరపాట్లు చేస్తే, తప్పిదములు చేస్తే వారి మీద ఉన్న కనుదృష్టి కానీ వారి మీద ఉన్న ఆలోచన విధానం వేరుగా కొంచెము ఉంటుంది. ఇంత చేసినా, ఇంత గౌరవం బతికినా, కానీ ఇంత నా పేరు చెడగొట్టింది, ఇంత పేరు చెడగొట్టినాడు వీడు అన్నట్లుగా ఉంటుంది. కానీ ఈయన మాత్రము, ఈ తండ్రి మాత్రము అలాంటి ఆలోచన లేకుండా స్వీకరించి అంగీకరించి తన కొరకు క్రొవ్విన దూడను వధించినాడు. క్రొవ్విన దూడను వధించినాడు అంటున్నాడు. మనమందరం కూడా నా కొడుకు చనిపోయి బ్రతికినాడు, నా కొడుకు తప్పిపోయి దొరికినాడు అని పనివాళ్ళను పిలిచి క్రొవ్విన దూడను తీసుకున్నాడు. వధించండి, మనమందరం కూడా తిని 24వ వచనం రాయబడిన మాట, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికని చెప్పి అంతటా వారు సంతోషపడా సాగిరి. ఆమేన్, హల్లెలూయా. కోల్పోయిన సంతోషం, కోల్పోయిన సమాధానం, కోల్పోయినటువంటి కుమారత్వాన్ని, కోల్పోయిన ప్రేమను ప్రతిదీ కూడా దేవుడు అతనికి తిరిగి ఇచ్చినాడు. తండ్రి తిరిగి ఇచ్చినాడు. నీ తండ్రి నీకు ఏమి కావాలో ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ అవసరాలను గుర్తెరిగి, నీ అక్కర్లను గుర్తెరిగి ఆయన నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం, 32, 33 వచనాలు చదవండి దయచేసి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డలారా, తండ్రిని ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చినాడు. ఇప్పుడు ఒకటి, నువ్వు దేని కొరకు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచన చేయకు. ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వాలని ఆల్రెడీ ఆలోచన చేసి పెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేనా కదా? వీటన్ని గురించి అన్యజనాలు చేస్తారు. నువ్వు విశ్వాసవి, నువ్వు క్రైస్తవుడవి, నువ్వు పరలోకపు తండ్రికి కుమారుడవు, కుమార్తెవు, వీటి గురించి నువ్వు ఎంత మాత్రము చింతించకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో అని, ఏమి ధరించుకోమని చింతింపకుడి. అన్యజనులు వీటి గురించి చింతిస్తారు, ఆలోచన చేస్తారు. నీ ఆలోచన వాటి మీద కాదు. మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్, హల్లెలూయా. రెండో పైకి గట్టిగా లేదు. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు ఏమి కావాలనో, వస్త్రాలు కావాలన్నా, ఆహారం కావాలన్నా, ఏమి కావాలో ఎవరికి తెలుసు? నీ పరలోకపు తండ్రికి తెలుసు. తప్పైన కుమారుని గురించి ఎవరు చెప్పినారు? అవన్నీ ఎవరు చెప్పినారు? కుమారుడు ఏమని చెప్పినాడా? నేను తిరిగి వస్తున్నా, నా కొరకు పని వాళ్ళని ఏర్పాటు చేయి, నా కొరకు మంగళవారిని ఏర్పాటు చేయి, నా కొరకు ప్రశస్త వస్త్రాలు ఏర్పాటు చేయి, నా కొరకు పాదములకు జోళ్ళు, చేతుకు రింగు, ఇవన్నీ నా కొరకు దూడని ఏర్పాటు చేసి చెప్పినాడా? చెప్పలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ కుమారుడు పరలోకాన్ని వెతికినాడు గనుక వచ్చేటప్పటికల్లా అన్ని సిద్ధం చేసి పెట్టినాడు తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినాడు. ఏదైనా జీవించినాడు, కానీ తప్పి తెలుసుకున్న తర్వాత ఆ పరలోకాన్ని వెతుక్కుంటూ
వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రిని వెతుక్కుంటూ వచ్చినాడు. నేను చేసేది తప్పే, నేను చేసేది పొరపాటు అని గమనించినాడు. ఆయన ఆలోచన చేసినాడు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను కరుణించు, నేను పరలోకానికి విరోధంగా పాపం చేసినాను, తండ్రికి విరోధంగా నేను పాపం చేసినాను, నన్ను క్షమించుమనని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతా అనుకొని వచ్చినాడు గనుక అందుకనే వాని కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. వాని మెడ మీద పడ్డాడు, వాడిని ముద్దు పెట్టుకున్నాడు, వాని కొరకు ప్రశస్త వస్త్రం ఏర్పాటు చేసినాడు, వాని కొరకు ఉంగరం పెట్టినాడు, వాని కొరకు చెప్పులు ఏర్పాటు చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. వాని కొరకు కొవ్విన దూడను ఏర్పాటు చేసినాడు. ఎందుకు తెలుసిన? బైబిల్ కింద రాయబడిన మాట, మీకు ఏమి కావాలనో ఆ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏమి కావాలో, నీకు ఏమి అవసరమో ప్రతిదీ కూడా, నీ యొక్క అవసరాలు, నీ యొక్క ఆకర్లు అన్ని కూడా ఆయనకు తెలిసి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. నీ పరలోకపు తండ్రికి తెలిసి ఉన్నవి, తెలిసి ఉన్నవి. ఏమి తిందామో ఆలోచన చేయకో, ఏమి ధరించుకుంటామో, ఎట్లా బ్రతుకుతామని ఆలోచన చేయకో. నీకు ఏమి కావాలో దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఆయన వెతుకు. మొదట ఏం వెతకండి? మొదట మీరు ఆయన రాజ్యమును వెతకండి, నీతిని మొదట వెతకండి, అప్పుడు ఆయన మీకు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు వెతకాల్సింది ఏంటి? ఆయన రాజ్యం, ఆయన నీతిని ఏం చేయాలి? మొదట వెతకాలి. తప్పిన కుమారుడు అదే వెతికినాడు. ఆమేన్, హల్లెలూయా. అదే పని చేసినాడు. చేసిన తప్పిదాన్ని, చేసిన పొరపాటును తండ్రి దగ్గర ఒప్పుకోనికి ఆ పొలంలో ఉన్నప్పుడే సిద్ధపడి వచ్చినాడు. అందుకనే దేవుడి నుంచి ఆ కనికరాన్ని, ఆ యొక్క తండ్రి నుంచి కనికరాన్ని, ఆ ప్రేమను అవన్నీ కూడా పొందుకున్నాడు. కుమారుని కొరకు ఏం వధించబడ్డది? చెప్పండి, ఏం వధించబడ్డది? క్రొవ్విన దూడ వధించబడ్డది. మళ్ళీ ఒకసారి నేను దీనికి వస్తాను. ఒకసారి ఇంకొక వచనం చూద్దాం దయచేసి. మొదటి యోహాను 2:15. లోక స్నేహము, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనా లోకమును ప్రేమించలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు చేయాల్సింది, తండ్రి యొక్క ప్రేమను పొందుకోవాలంటే నువ్వు మొదట దేవుని యొక్క నీతిని వెతకాలి, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. రెండవది, నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు. దీన్ని ప్రేమించద్దు. చెప్పండి, దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలంటే లోకము నీ నుంచి వేరు కావాలి, లోక ఆశలు నీ నుంచి వేరు కావాలి, లోకంలో ఉన్న భోగములు, ఆచారములు, పద్ధతులు, అలవాట్లు అన్నీ కూడా నీ జీవితంలో నుండి, నీ కుటుంబ జీవితంలో నుండి వేరు కావాలి. మీరు లోకములైనను లోకములో ఉన్న వాటైనను మీరు ప్రేమింపకూడదు. తండ్రి ప్రేమ, మీరు ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎరిగిన వ్యక్తివి, ఎన్నో ఏళ్ళ గుడికి రాబట్టి విశ్వాసిగా ఉన్నావు, క్రైస్తవునిగా ఉన్నావు, ఇంకా లోకం నీ జీవితంలో ఎందుకుంది? ఇంకా నీ కుటుంబం లోకం ఎందుకుంది? లోకం ఎందుకు ప్రేమిస్తున్నావు? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? తాగబోతున్న నీకు స్నేహం ఏంటి? తిరుగుబోతున్న నీకు స్నేహం ఏంటి? లోక పద్ధతులు చేసే వారితో, లోక ఆచరణలు పాటించే వారితో నీ స్నేహం ఏంటి? అవసరం లేదు. లోకానికి వేరుగా ఉండలేవు. ఆమేన్, హల్లెలూయా. లోకానికి వేరుగా జీవించు. లోక భోగములకు, లోక ఆచారాలకు, లోక పద్ధతులకు నువ్వు వేరుగా జీవించాలి. జీవించకపోతే ఆ యొక్క తండ్రి యొక్క ప్రేమను నువ్వు కోల్పోతావు. ఒకవేళ లోకానికి వేరుగా నువ్వు జీవిస్తే తండ్రి యొక్క ప్రేమను నువ్వు పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజున తండ్రి ప్రేమను పొందుకోవాలనుకుంటున్నావా?
ఒకటి, నీవు ఆయన రాజ్యాన్ని వెతుకో, ఆయన యొక్క నీతిని వెతుకో. లోకానికి దూరముగా ఉండి వెతుకు. ఆమె హల్లెలూయా. లోకంలో ఉంటూ వెతకకు, ఆచారంలో ఉంటూ వెతకకు, చెడ్డ జీవితాన్ని జీవిస్తూ వెతకకు, పాపం జీవితంలో ఉంటూ వెతకకు. దేవుణ్ణి వెతికితే నీకు దొరకడు. విడిచిపెట్టి వెతుకు, ఆయన నీకు దొరుకుతాడు. ఆమె హల్లెలూయా. ఆ ప్రేమ కంప్లీట్గా నువ్వు అనుభవిస్తావు. ఆమె హల్లెలూయా. ఎందుకు ఇంక లోక స్నేహం? నీ కొరకు కదా ఆయన మరణించింది. నువ్వు చేసిన తప్పిదల కొరకు కదా, నువ్వు చేసిన పొరపాట్ల కొరకు కదా ఆ పరలోకపు తండ్రి నీ కొరకు మరణించినాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మనకు బదులుగా ఆయన మరణించినాడు. అంతగా నువ్వు ప్రేమిస్తుంటే ఇంకా లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇంకా లోకంలో జీవిస్తున్నావా? ఇంకా లోక పద్ధతులు కలిగి అనుసరిస్తూ జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించే నా ప్రియ సహోదరి, సహోదరుడా. తండ్రి నీ కొరకు ఎన్ని వెన్ను పోట్లైన భరిస్తూ ఉంటాడు. ఎంత అవమానమైన నీ కొరకు భరిస్తూ ఉంటాడు. ఎంత కష్టమైన నీ కొరకు తండ్రి పడతాడు. ఎంత కుమారుడు కుమార్తె ఎన్ని పొరపాట్లు చేసినా తండ్రి వాటి దిగమింటుకుంటూ అనుభవిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. కనుక ఈ రీతిగా శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న నిన్ను ఆ పరలోకపు తండ్రిని నీవు కోల్పోయిన స్థితిలో, విడిచిపెట్టిన స్థితిలో, మరిచిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. ఒకసారి నీవు ఆలోచన చేయి. ఒకసారి నీవు ఆలోచన చేయి. ఏ రీతిగా ఉన్నావు? నీ జీవితం ఏ రీతిగా ఉంది? నీ బ్రతుకు ఏ రీతిగా ఉంది? నువ్వు ఆయన కుమారుడు, నువ్వు ఆయన కుమార్తెవు. నిన్ను పిల్లలు కన్నాను, పెంచినాను, పెద్ద చేసినాను. ఆమె హల్లెలూయా. నేను కన్నాను, పెంచినాను, పెద్ద చేసినాను అంటున్నాడు. అలాంటి జీవితాన్ని, అలాంటి జీవితంలో అలాంటి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ పరలోకపు తండ్రికి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించే. లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఒకసారి నీవు ఆలోచించే. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఆమేన్, హల్లెలూయా. దేని విన్నారా? తండ్రి ప్రేమ చాలా గొప్పది. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ఖచ్చితంగా నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచించాయి. యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీ తల్లిని నువ్వు దుఃఖ పెడుతున్నావేమో, నీ తండ్రిని నువ్వు దుఃఖ పెడుతున్నావేమో. ఒకసారి ఆలోచించాయి. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము అని బైబిల్ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ఏమని సెలవిస్తుంది? నీ తండ్రిని, తల్లిని సన్మానించిన వాడు కారు చీకటిలో వాని యొక్క దీపము ఆరిపోవును అనింది. తండ్రిని ప్రేమించని వాడు, తల్లిని ప్రేమించని వారి యొక్క దీపం ఎక్కడ ఆరిపోతుంది? కారు చీకట్లో. నీ తల్లిని నువ్వు ప్రేమించాలి, నీ తండ్రిని నువ్వు ఖచ్చితంగా ప్రేమించాలి. నీ తల్లిని, నీ తండ్రిని ఎంత మాత్రము కూడా చులకన చేసి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడద్దు. ఎప్పుడు కూడా నీవు మాట్లాడద్దు. చాలామంది కుమారులు, చాలామంది కుమార్తెలు తల్లిదండ్రులను చాలా చులకన వేసి మాట్లాడుతున్నారు. చులకన వేసి వారి ప్రేమ నీకు అర్థమవుతలేదు. వారు తినకుండా నీకు తిండి పెడుతున్నారు. వారు సుఖం పెంచుకొని నిన్ను సుఖపెడుతున్నారు. వారు కష్టపడుతూ నిన్ను సంతోషపరుస్తున్నారు. పిల్లలారా, దేవుని పిల్లారా, ఈ రోజున ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా నీ తండ్రిని, నీ తల్లిని ఖచ్చితంగా సన్మానించవలసిన అవసరత నీకు ఉన్నది. నీ తండ్రి నీ కొరకు, నీ తల్లి నీ కొరకు ఎంతగానో ఎన్నో భరిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఉన్నది. కనుక నీ తల్లిదండ్రులను కూడా నువ్వు ఖచ్చితంగా ప్రేమించవలసిన అవసరత
ఉన్నది. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో స్తోత్రం.